దివ్య డైమండ్స్ జెమాలజీ డిపార్ట్మెంట్ నుండి మీ మహేంద్ర బాబు. ఇకపోతే రత్నాల విషయంలో చాలా వరకు ఎట్లా జరుగుతుందంటే మనకు 5 పారామీటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ అడ్వైజు, యాక్యురేట్ జెమ్ స్టోను, తర్వాత దాని ముహూర్తము, ముహూర్తం అనేది ఎలా బిగిస్తారు, ఎలా ప్యూరిఫై చేస్తారు, ఎలా ఎనర్జైజింగ్ చేస్తారు, ఈ 3 చాలా ఇంపార్టెంట్ పారామీటర్సే. ఎందుకంటే కరెక్ట్ అడ్వైజ్ అయిన తర్వాత, కరెక్ట్ రత్నం పొందిన తర్వాత కూడా ముహూర్త బలం అని ఒకటి అంటారు. ప్రపంచంలో ఏ రిలీజన్లో అయినా గుడ్ టైం అండ్ బ్యాడ్ టైం ఇది ప్రతి ఒక్కరు, ఈవెన్ గిరిజనులైనా ఆదివాసులైనా ఒక మంచి సమయము, మామూలు సమయము, మంచి సమయం అని నిర్ధారణకు వస్తారు. మంచి సమయం అనేది ముహూర్తం. సో మనం ఇక్కడ ముహూర్తం లాగా మనం కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ ప్యూరిఫికేషన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నవరత్నాల్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇప్పుడు చూడండి, ఏదైనా పదార్థము ఏదైనా ఇప్పుడు ఒక్కొక్క మనిషి ద్వారా వచ్చిందనుకోండి, ఆ మనిషి వాల్యూస్ అన్నది అందులో కొంత నిక్షిప్తమై ఉంటాయి. సో అలాగా రత్నం భూమిలో నుండి పుట్టిన తర్వాత అది లేబరర్ చేతి నుండి, ఆ మైనింగ్ ఓనర్స్ చేతి నుండి, కట్టర్సు, అది కట్టర్సు, తర్వాత ఈ రింగ్ మేకర్సు, మధ్యన దళారీలు, తర్వాత ట్రేడర్సు, ఇంతమంది చేతిలోకి వస్తుంది. సో ఇంతమంది చేతిలో వచ్చినప్పుడు ఇది సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే దాని ఒక ప్యూరిఫికేషన్ మెథడ్ అన్నది, ప్యూరిఫికేషన్ అండ్ ఎనర్జైజింగ్ అని ఒక మెథడ్ ఉంది. అది కొరియన్ సిస్టంలో ఒక పంచరత్న పిరమిడ్తోని వీ హ్యావ్ ఏ వెరీ ఒక పెక్యులర్ మెథడ్ ఉందండి, ఆ ప్యూరిఫికేషన్ అండ్ ఎనర్జైజింగ్. ఇది దివ్య డైమండ్స్లో R&Dలో భాగంగా వీఆర్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ వీఆర్ డూయింగ్ అపార్ట్ ఆఫ్ ద కరెక్ట్ అడ్వైజు, కరెక్ట్ రత్నంతో పాటు వీఆర్ డూయింగ్ మేకింగ్ ఎవ్రీ జెమ్ స్టోన్ ప్యూరిఫైయింగ్ అండ్ ఎనర్జైజింగ్ అండ్ గివింగ్ టు కస్టమర్ ఫర్ ఎవ్రీ వన్. ఇది బయట ఎన్నో సందర్భాలు చెప్పకపోయినా ఇట్ ఈజ్ అవర్ కన్సర్న్, దివ్య డైమండ్స్ కన్సర్న్. ఎందుకంటే దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ అందాలని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ప్రతి ఒక్క జెమ్కు అది చిన్న 1 క్యారెట్దైనా 10 క్యారెట్లదైనా, కాస్ట్లీదైనా, విలువైందా, మినిమం క్వాలిటీదైనా, ప్రతి ఒక్కరికి వీఆర్ మోస్ట్ ఇంపార్టెంట్గా వీఆర్ డూయింగ్ ప్యూరిఫికేషన్ అండ్ ఎనర్జైజింగ్. ఈ ప్యూరిఫికేషన్ అన్నది ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ఎనర్జైజింగ్ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్యూరిఫికేషన్ అన్నది గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఏ పద్ధతిలో ఎలా చేయాలి, గంగా వాటర్ ఏంటి, ఇవన్నీ రకరకాల పద్ధతులు ఉంటాయి. సో ఎంతసేపు ఎలా చేయాలి, అప్పుడు దాని ప్యూరిఫై అవుతుంది, నిజంగా ఒక రత్నం దివ్యమైన రత్నం అవుతుంది అన్నది ఒక పేరు సార్థకతం కోసం మేము చాలా ఫోకస్ చేస్తాం. ఎందుకంటే అందులో దీనికి కారణం ఏంటి, ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక పాయింట్ ఒకరు మిస్ కావచ్చు, ఒక సింగిల్ అస్ట్రాలజర్ అయితే. మేము అట్లా మిస్ కాకుండా ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా ప్రతి ఒక్క రత్నాన్ని ప్యూరిఫికేషన్ ఎనర్జైజింగ్ అన్నది పర్ఫెక్ట్గా చేసి వీఆర్ సప్లైయింగ్ టు ది ఎవ్రీ కస్టమర్ అండి.